కాకతీయ యూనివర్సిటీని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వెనక ఉండి నడిపిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. పోలీసులు ఛేదించలేని కేసులు టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తారు, కానీ వరంగల్లో విద్యార్థులకు అప్పగించారన్నారు. తెలంగాణలో ఫేక్ యూనివర్సిటీలు నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులకు యూనివర్సిటీల్లో ఏం పని? విద్యను అమ్ముకునే యూనివర్సిటీలను మూతపడే వరకు పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాకతీయ యూనివర్సిటీలో గత 29 రోజులుగా పిహెచ్డి అడ్మిషన్లలో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా వాటికి నిరసనగా యూనివర్సిటీ యజమాన్యం యొక్క దందాలకు వ్యతిరేకంగా ఈరోజు పిహెచ్డి విద్యార్థులు పీజీ విద్యార్థులందరూ కలిసి చేస్తున్న పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సంఘీభావం తెలపడం కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధగా ఉన్నది. ఏ విద్యార్థుల త్యాగాల వల్ల అయితే వచ్చిన ఈ తెలంగాణలో మరి గత 29 రోజులుగా ఇదే విద్యార్థులు న్యాయం కోసం పోరాడుతుంటే కనీసం ముఖ్యమంత్రికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మరి విద్యాశాఖ మంత్రి ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎంపీ రాలేదు, జిల్లా మినిస్టర్ కూడా రాలేదు, ఎవరు కూడా రాలేదు. ఒక్క అధికారి కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా మరి